గతంలో జగన్ చెప్పినట్లు నడుచుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేయడంతో జగన్కు ఎంతో దగ్గరయ్యారు. కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా నియమించారు. రూల్స్ ను పట్టించుకోలేదు. ఆ శాఖలో తాను చెప్పిందే శాసనం మాదిరి తతంగం నడిపారు. 2019 వరకు పనిచేసిన కాంట్రాక్టర్లు బిల్లులు సైతం ఆపేశారు. వైసీపీ పెద్దలపై కృతజ్ఞత చాటుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. గనుల శాఖలో అక్రమాలకు తెరలేపారు. ఇప్పుడు వారం తిరగక ముందే మరోసారి బదిలీకి గురయ్యారు. ఎప్పుడు వివాదాల సుడిగుండంలో ఉండే ఆ అధికారి ఎవరు? వాచ్ ది స్టోరీ. గతంలో జగన్తో అంటకాగి ఇష్టానుసారం అధికారాలను చెలాయించిన ఐఏఎస్లకు స్థానచలనం కలుగుతోంది. కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పని చక్కదిద్దుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని మరోసారి బదిలీ చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీతో అంటకాగుతూ ప్రభుత్వ పెద్దల అక్రమాలకు కొమ్ము కాశారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అత్యంత వివాదాస్పద ఐఏఎస్ అధికారిగా ముద్రపడిన గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖకు అటాచ్ చేసింది. ఈ నెల 19న జరిగిన సాధారణ బదిలీలో భాగంగా ఆయనను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. వారం రోజులు కూడా తిరగకుండానే అక్కడి నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయమని ఆదేశించింది. 2019 ఎన్నికల నాటికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న ద్వివేది అప్పటి అధికార పక్షమైన తెదేపాను ముప్పు తిప్పలు పెట్టి వైకాపాకు అడ్డగోలుగా మేలు చేసేలా వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి. దానికి ఫలితంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు అసాధారణ ప్రాధాన్యం లభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గోపాలకృష్ణ ద్వివేదిని అతి ముఖ్యమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా నియమించారు. 2020 మార్చి నుంచి గనుల శాఖను కూడా పూర్తి అదనపు బాధ్యతగా ఆయనకే అప్పగించింది వైసీపీ ప్రభుత్వం. 2 ఏళ్ల క్రితం ఆయనను వ్యవసాయం పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం గనుల శాఖను మాత్రం ఆయన వద్దే ఉంచింది. గత 5 ఏళ్లలో ఆయన వైకాపా పెద్దలపై కృతజ్ఞత చాటుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదులుకోలేదన్న ఆరోపణలొచ్చాయి. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలు, వాటర్ ట్యాంకులకు వైకాపా జెండా రంగులను పోలిన రంగులు వేయించడం, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాల భవనాలకు 10,000 చొప్పున ప్రజాధనాన్ని వెచ్చించి నవరత్నాల లోగోలు వేయించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రంగులపై కోర్టు మొట్టికాయలు వేయడంతో తర్వాత వాటిని తొలగించడం జరిగింది. రంగులు వేయడానికి, తీయడానికి 100 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు. అప్పట్లో దీనిపై చాలా చర్చ జరిగింది. ప్రతిపక్షాలు ధర్నాలు చేసే వరకు ఈ వ్యవహారం ముదిరింది. అంతేకాకుండా కక్షపూరితంగా వ్యవహరించారు. 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా గోపాలకృష్ణ ద్వివేది ఇబ్బందులు పెట్టారు. దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ బిల్లులు మాత్రం చెల్లించలేదు. గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసిన విన్యాసాలన్నీ ఇన్ని కాదు, ఏకంగా వైసీపీ పెద్దల అక్రమాలకు వంతపాడారు. అతిపెద్ద ఇసుక కుంభకోణానికి కీలక భూమిక ఆయనే. కూటమి ప్రభుత్వం ఈ నెల 19న చేసిన బదిలీలో ఆయనను కార్మిక శాఖకు బదిలీ చేస్తూ మైనింగ్ శాఖకు అదనపు బాధ్యతగా ఆయనకే ఉంచడం అధికార వర్గాల్లో షాక్కి గురిచేసింది. దీంతో అధికార పార్టీలోనూ దీనిపై తీవ్ర చర్చ జరిగింది. ఆయన గతంలో చేసిన బాగోతాలు కొందరు అధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొదట ఆయన నుంచి గనుల శాఖ బాధ్యతను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత కార్మిక శాఖ నుంచి తీసివేసి జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రూల్స్ కు వ్యతిరేకంగా మితిమీరి ప్రభుత్వ పెద్దలతో అంటకాగితే ఇలానే ఉంటుందని ఇప్పుడు అధికార వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. తమ పరిధిలోని అధికారాలకు మించి ఏదో చేసి ప్రభుత్వ పెద్దల మన్ననలు పొంది మంచి స్థానాల్లో కొనసాగాలనుకునే వారికి ఇది ఒక హెచ్చరికగా ఉంటుందని భావిస్తున్నారు.
పరిశీలకులు. ఏదేమైనా ఐఏఎస్లు ఐఆర్ఎస్లుగా మారకుండా నిబంధనల ప్రకారం పనిచేసుకుంటూ పోతే ఏ ఇబ్బంది ఉండదని దీంతో అర్థమవుతోంది. ఇలాంటి అధికారులు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే చర్చ కూడా నడుస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎంతమంది ఇలాంటి అధికారులు బదిలీ వేటుకు గురవుతారో.